పెహల్గాం ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఈరోజు మెరుపు దాడులు చేశారు. ఈ మెరుపు దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ దాడులను ఉద్దేశించి భారత సైన్యం ఇప్పుడు ఇది కేవలం టీజర్ మాత్రమే, ట్రైలర్ సినిమా ఇంకా ముందుంది అంటూ వారు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో అసలు సినిమా ఎలా ఉండేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత్ పాకిస్తాన్ ఊహించని విధంగా మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో ఉగ్రవాదులు ఖతమయ్యారు. ఇది కేవలం టీజర్ మాత్రమే, ట్రైలర్ అసలు సినిమా ముందుంది అంటూ మన సైన్యం తెలియజేస్తుంది. ఏంటి సార్ అసలు సినిమా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, దాదాపు 14 రోజుల తర్వాత పహల్గాం ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత భారతీయులు అందరూ ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది ఏంటి అన్నది. మనకంటే ఆతృతగా పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. భారతదేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎటువంటి యుద్ధం చేయబోతుంది, ఏ విధంగా ఉంటుందని చాలా ప్లాన్డ్గా ముందు నదీ జలాల యుద్ధంతో మొదలుపెట్టాం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ వచ్చి తర్వాత దౌత్యపరమైనటువంటి యుద్ధం కూడా చేసుకుంటూ వచ్చాం. మీరు చాలా గమనించండి సార్, నిన్న కూడా ఐరాస ప్రతినిధుల్లో భద్రతా మండలిలో అక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు ఎన్నో రకాలుగా వాళ్ళే కావాలనే మీటింగ్ పెట్టించుకుని అబాస్ పాలయ్యారు. భారతీయకి సంబంధించినటువంటి అధికారులు చాలా చక్కగా ఏం జరిగింది, మా భారతీయ పౌరులు ఏ విధంగా చనిపోయారన్నది చాలా వివరంగా ఇచ్చి పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నది చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే లేపి తనించుకుంటూ ఉంటారు చూసారా, అలా జరిగిందన్న పాకిస్తాన్ పచ్చిగా చెప్పాలంటే. దాంతోపాటు అంటే దౌత్యపరమైన యుద్ధం అయింది, నీటి యుద్ధం అయింది, ఇప్పుడు అసలు యుద్ధం అంటే ఏంటో చూపించారు. ఆపరేషన్ సింధూర్ చూడండి ఎంత ప్లాన్డ్గా పెట్టారో. ఆ పేరు కూడా భారతదేశంలోకి వచ్చి పహల్గాంలో మహిళలను పక్కన పెట్టి ఎవరైతే మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మరి చంపారో చెప్పుకోండి, మోదీకి అన్నారు కదా, మోదీకి చెప్పుకున్నారు ఆ మహిళలు. ఆ మహిళలకి నుదుటి తిలకం దిద్దినట్టుమాట ఆపరేషన్ సింధూర్ అంటే పెట్టి ఈ రోజున నిన్న అర్ధరాత్రి 1 గంట 1 నిమిషం నుంచి 1 గంట 40 నిమిషాలు ఆ అరగంటలో దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల మీద, అది ఒక్క సైనికుడు కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా, పైగా కేవలం అక్కడ పాకిస్తాన్ పౌరులు ఎవరో చనిపోకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల మీదే దాడి చేయడం అనేది చూసారా, అది ప్లానింగ్ అంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి రాదు ముందుకి. ఎందుకంటే మీ పౌరుల మీద ఎక్కడే దాడి జరగలేదు, మీ పాకిస్తాన్ సైనికుల మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కానీ సైనిక స్థావరాల మీద కూడా దాడి జరగకుండా ఉగ్రవాద శిబిరాల మీదే దాడి జరగడం ఉంది. ఏం చెప్పుకుంటుంది పాకిస్తాన్? కక్కలేక మింగలేక ఇప్పుడు అనేక రకమైనటువంటి, అంటే దీంట్లో కూడా ఇప్పుడు పాకిస్తాన్ కుట్ర బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంది కదా సార్. అంటే అసలు భారత సైన్యం నిజంగా పాకిస్తాన్లో ఉన్న 4 ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 5 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చెప్పుకోవడం మాత్రం పాక్లోనే భారత్ 5 చోట్ల దాడులు చేసింది, దాంట్లో పాక్ పౌరులు, పాక్ సైన్యాధికారులు కూడా ఉన్నారు అంటూ. అంటే ఆల్రెడీ ఫేక్ ఎలక్ట్రేషన్ ఇది మాత్రమే చేయలేదు, వాళ్ళు తిరిగి దాడి చేసినట్టు, శ్రీనగర్ విమానాశ్రయం మీద దాడి చేసినట్టు అది కూడా ఫేక్ క్రియేట్ చేసేసారు. అవును, అంటే ఫేక్ క్రియేట్ చేసుకోకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సమాజానికి అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళ సమాజంలో వాళ్ళు తిరగలేరు కదా, వాళ్ళ రాజకీయ పార్టీగా అది కూడా పొలిటికల్ కూడా ఆలోచించుకోవాలి కదా సార్. ఇంకొకటి కూడా ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు నిన్న పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేసి 8 మందిని వారు హతమార్చడం జరిగింది. అయితే ఆ దాడి కూడా ఇండియా చేసినట్లుగా ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఇండియాని ఒక దోషిగా చూపించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. అంటే పాకిస్తాన్ మొదటి నుంచి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళతో పోటీ తత్వంలో వాళ్ళకి బూచిగా మన ఇండియాని చూపిస్తూ ఉంటారు, భారతదేశాన్ని ఒక బూచిగా చూపించి చేసుకుంటూ వస్తారు. కానీ వాళ్ళకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు లేదా ప్రభుత్వం కంటే బలమైనది అక్కడ ఉన్నటువంటి సైనిక వ్యవస్థ. ఆ సైనిక వ్యవస్థ వాళ్ళ అండదండలు లేకుండా అక్కడ
ఉగ్రవాద శిబిరాలు మనుగడ లేవు. ఈ రోజున చూడండి లష్కర్ తోయిబా లాంటి సంస్థలు, జైష్ అహ్మద్ లాంటి సంస్థలు వాళ్ళ ప్రధాన స్థావరాలన్నీ అక్కడే ఉన్నాయి. మన భారతదేశం మీద దాడి చేసినటువంటి కసబ్ ఉన్నాడు ముంబై దాడిలో, వాడు కూడా ఎక్కడైతే ట్రైనింగ్ పొందాడో ఈరోజు ఉగ్రవాద దాడిలో ఆ శిబిరాన్ని కూడా ధ్వంసం చేసింది. అంటే నేనేమంటానంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళ వ్యూహాలు చేసుకుంటూ ఉంటారు కాపాడుకోవడానికి, అదే సందర్భంలో ఫేక్ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటి, ఇది మామూలు దెబ్బ కాదండి. ఎప్పుడైతే 2001 కాడించి మనం గుర్తించుకుంటే మన పార్లమెంట్ మీద దాడి కావచ్చు, ముంబైలో దాడి కావచ్చు, ఉరి ఆ దాడి కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సైనికాధికారులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం దాదాపు 600 మంది సైనికులు చనిపోయారు, 350 మంది భారతీయ పౌరులు, అమాయక పౌరులు చనిపోయారనేటువంటి విషయం వచ్చింది. అయితే దీన్ని ప్రతిసారి శాంతి 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 అని కూర్చుంటే కుదరదు, ఇక దీనికి శాశ్వతమైన పరిష్కారం కనుగొనాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే పహల్గామ్ ఘటన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు చూడండి, అది డ్రోన్ దాడి, సూసైడికల్ డ్రోన్స్ అంటారు అవి. అంటే మనుషులకి ఎవరికి ఇబ్బంది ఉండదు. 1,40,000 యూరోస్ ఒక్కొక్క డ్రోన్ ఖరీదు, టార్గెటెడ్గా చెప్పి కొట్టినట్టు కొట్టారు. ఈ రోజున మన భారత సైన్యాధికారి కూడా ఆయన కూడా పెట్టాడు, సినిమా ఇంకా ముందు ఉంది, చాలా బాకీ ఉంది ఇంకా అని చెప్పేసి అని పెట్టారు. నిజంగా వాస్తవం. ఎందుకంటే ఇన్ని రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఒక స్థావరంగా, ఒక కేంద్రంగా మారిపోయి కేవలం కాశ్మీర్లో ఉన్నటువంటి అభివృద్ధిని చూడలేక కాశ్మీర్తో పాటు భారతదేశంలో ఒక అశాంతిని రేకెత్తించాలి, ఈ సమాజంలో ఒక విచ్ఛిన్నం తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రలకి ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి సైనిక వ్యవస్థ ఉంది. కాకపోతే వాళ్ళ కాళ్ళకి చేతులు కట్టేసేదంటే రాజకీయ వ్యవస్థలే, అది శాంతి పేరు మీద కావచ్చు, లేకపోతే రాజకీయ కారణాలతో కావచ్చు. ఇక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటువంటి పప్పులు ఉడకవు అనేటువంటిది చెప్పే ఉద్దేశంతో ఈరోజు జరుగుతుంది. చాలా ప్లాన్డ్గా, దౌత్యపరంగా. ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు కూడా అంతర్జాతీయ ద్రవ్య INB అంటారు, అక్కడ కూడా వెళ్ళి పాకిస్తాన్కి ఎటువంటి సహకారాలు అందించొద్దు అంటే మనీ పరంగా అటువంటిది కూడా చేయొద్దు అనేటువంటి విషయం కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే అన్ని రకాలుగా పద్మవ్యూహంలో పెడతారంటారు చూసారా, ఈరోజు పాకిస్తాన్ అలా పద్మవ్యూహంలో పెట్టింది భారతదేశం. అంటే కేవలం ఏదో దాళ్ళు చూపించి చేసినట్టు కాకుండా, అంటే ఇందా చెప్పినట్టుగా దౌత్య పరంగానో, నీటి పరంగానో, ఓ పక్క నుంచి సైనిక పరంగా పాకిస్తాన్ ఏదో ప్రగల్భాలు పలుకుతుంది. ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ సైనికాధికారి, ఇంతటితో ఆపేస్తే భారత్ సరి, లేకపోతే మాత్రం శాఖ మంత్రి, లేకపోతే మాత్రం మేము ప్రతీకార దాడులు చేస్తాం అనేటువంటిది ఏదో అంటే కక్కలాక మెంగలాక చెప్తారు చూసారా, అటువంటి కారణాలు చెప్తున్నారు. కానీ నేను అనుకోవడం ఇది ఇంతటితో ఆగదు, ఇది కామా మాత్రమే. పాకిస్తాన్ మళ్ళీ తేరుకోలేని దెబ్బ, కోలుకోలేని దెబ్బ, ఊహించిన దెబ్బ ఎటువంటిది ఉంటుందో అన్నది మరికొద్ది గంటల్లోనే మళ్ళీ చూడబోతున్నాం. ఓకే, ఖచ్చితంగా మరికొద్ది గంటల్లోనే. మరి ఇంకొక వార్త, ఈ ఆపరేషన్ అంటే రాత్రి జరిగింది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 ఉండొచ్చు, పార్ట్ 3 ఉండొచ్చు. హిట్ సినిమా వస్తుంది చూసారా, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అన్నట్టుగా వెర్షన్స్ చాలా ఉన్నాయి. ఇది ఆపరేషన్ సింధూర్ అన్నది పార్ట్ 1 మాత్రమే నా ఉద్దేశంలో. ఖచ్చితంగా ఆపరేషన్ 2 ఇంకా భయంకరంగా ఉండబోతుంది. పాకిస్తాన్ వాళ్ళకి మాత్రం కోలుకొని దెబ్బ ఉంటుందని మాత్రం చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.